హలో క్లాస్, ఇవాళ మనం ఎక్సర్సైజ్ 1.1లో ఫోర్త్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? యూజ్ డివిజన్ ఆల్గోరిథమ్ టు షో దట్ క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ 9m, 9m + 1 లేదా 9m + 8. ఏమంటున్నాడు అంటే ఏ పాజిటివ్ ఇంటీజర్ అయినా సరే దాన్ని క్యూబ్ చేస్తే అది ఐదర్ 9m ఫామ్లో అయినా ఉంటుంది, లేదా 9m + 1 ఫామ్లో అయినా ఉంటుంది, లేదా 9m + 8 ఫామ్లో అయినా ఉంటుంది అంటుండు. ఏం వాడి ప్రూఫ్ చేయాలి? మనం డివిజన్ ఆల్గోరిథం వాడి. సో మనం డివిజన్ ఆల్గోరిథం రూల్స్ ఒకసారి రివైజ్ చేద్దామా? సో మనకు ఆల్రెడీ తెలుసు డివిజన్ ఆల్గోరిథం ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు BQ + R అని. అండ్ మన కండిషన్ కూడా తెలుసు. ఫస్ట్ కండిషన్ ఏంటి, ఏ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ B. అలాగే సెకండ్ కండిషన్ ఏంటి, 0తో స్టార్ట్ అయ్యి R వాల్యూ అనేది B మధ్యలో ఉంటుంది, అంతేనా? నెక్స్ట్ థర్డ్ కండిషన్ అని కాదు కానీ స్టేట్మెంట్ లాగా అనుకుంటే, వెన్ R ఈజ్ ఈక్వల్స్ టు అప్పుడు B వాల్యూ HCF అవుతుంది అని, అంతే కదా. సో ఇవి మనకు ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు చూడండి, షో క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడు. సో మనకు ఫస్ట్ ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్ కావాలి. సో లెట్ n be 3q + R. ఏదో ఒక పాజిటివ్ ఇంటీజర్ కావాలనుకుంటున్నాడు కాబట్టి నేను దీన్ని అనుకుంటున్నాను. n ఈజ్ ఈక్వల్స్ టు ఆ పాజిటివ్ ఇంటీజర్ ఏంటంటే 3q + R అని నేను అనుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, R వాల్యూ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి B కన్నా తక్కువ ఉంటుంది. సో Rకి పాసిబుల్ వాల్యూస్ ఏంటి, 0, 1, 2, అంతే కదా. ఇవి Rకి ఉన్న పాసిబుల్ వాల్యూస్, ఓకేనా. సో ఫస్ట్ కేస్ R వాల్యూని 0 అనుకుందాం, ఓకే. R వాల్యూని 0 ఉన్నప్పుడు n ఏమైపోతుంది, 3q + 0 అంటే n ఏమైపోతుంది, 3q, అంతేనా. కానీ మనకు n ఓకే, కానీ క్యూబ్ అన్నాడు కదా, క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. మనకి n వాల్యూ 3q అయింది, దీని క్యూబ్ కదా మనకు కావాల్సింది. n³ ఈజ్ ఈక్వల్స్ టు 3q⁻³ అప్పుడు ఏమైపోతుంది, n³ ఈజ్ ఈక్వల్స్ టు 27q³, అంతేనా. 3³ అంటే ఏంటి, 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 3 3s are 9, 9 3s are 27, ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయొచ్చు అంటే, n³ ఈజ్ ఈక్వల్స్ టు, నేను ఇప్పుడు ఇందులో 9 కామన్ తీస్తే ఎలా అని రాయొచ్చు, ఇంటూ 3q³ అని రాయొచ్చు కదా. సో ఇక్కడ ఏమైపోయింది, n³ ఈజ్ ఈక్వల్స్ టు 9. ఈ మొత్తాన్ని నేను m అనుకుంటాను, ఓకేనా. సో ఒక నెంబర్ని క్యూబ్ చేస్తే మనము 9m ఫామ్లో రాయొచ్చు కదా. సో ఒక ఫామ్ మనకు వచ్చేసింది, ఓకేనా. n³ ఈజ్ ఈక్వల్స్ టు 9m అని ఒక ఫామ్ వచ్చేసింది. మిగిలిన 2 పాసిబిలిటీస్ కూడా చూద్దాం ఒకసారి. R1 పెట్టుకొని R2 పెట్టుకొని, ఓకేనా. మనకు తెలుసు n ఈజ్ ఈక్వల్స్ టు 3q + R అని. నేను స్లైడ్ మార్చానని మళ్ళీ కండిషన్స్ రాస్తున్నాను, మీరు ఎగ్జామ్లో రాయాల్సిన అవసరం ఏం లేదు, ఓకేనా. ఇప్పుడు మనం R ఈజ్ ఈక్వల్స్ టు 1 కేస్ చూద్దాం. n ఏమైపోతుంది, n ఈజ్ ఈక్వల్స్ టు 3q + 1. మనం చూడాల్సింది ఏంటి, క్యూబ్ కేస్ కదా. సో n³ ఈజ్ ఈక్వల్స్ టు 3q + 1/3. ఇక్కడ మీరు గమనిస్తే a + b/3 ఉంది. a + b/3 ఫార్ములా మీకు తెలుసు అనుకుంటున్నాను, తెలియకపోతే ఇక్కడ రాస్తున్నాను చూడండి. a³ + b³ + 3a² b + 3ab², ఓకేనా. ఇక్కడ a ఏంటి, ఇది a, అలాగే ఇది b. సో n³ ఈజ్ ఈక్వల్స్ టు a³ ఏమైపోతుంది, 3q⁻³ ప్లస్ b³ ఏంటి, 1³ ప్లస్ 3 ఇంటూ a వాల్యూ ఎంత, 3q² ఇంటూ b వాల్యూ ఎంత, 1. నెక్స్ట్ ఏంటి, 3ab². సో ప్లస్ 3 ఇంటూ a వాల్యూ ఎంత, 3q ఇంటూ b వాల్యూ ఎంత, 1², ఓకేనా. ఏం చేయలేదు నేను, జస్ట్ ఈ ఫార్ములాని ఎక్స్పాండ్ చేశాను అంతే. మీరు చూస్తే a ప్లేస్లో 3q ఉంది, a³ కాబట్టి 3q⁻³ రాశాను. అలాగే b³ b ప్లేస్లో 1 ఉంది, 1³. అలాగే 3a² b కూడా రాశాను,
3ab² కూడా రాశాను. ఓకేనా? ఎక్కడైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఫర్దర్ చూద్దాం ఏం చేద్దామనేది. సో ఇప్పుడు 3³ అంటే ఏంటి? 3ని 3 టైమ్స్ మల్టిప్లై చేయడం. 3 3s are 9, 9 3s are 27. సో 27 3³. 1³ అనేది 1 ప్లస్ 3 ఇంటూ 3³ అంటే ఏంటి అర్థం? 3 ఇంటూ 3. ఈ 3³ మొత్తం స్క్వేర్ అవుతుంది కదా, అంటే 3² వాల్యూ ఎంత? 3 3s are 9 3² అంతే కదా. ఇంటూ 1 అంటే ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 3³ ఏమైపోతుంది? 9³ అలాగే 9³ ఇంటూ 1 ఏమో 1, 9³ ఇంటూ 1 ఎంత? 9³ ఓకేనా. మళ్ళీ n³ ఈజ్ ఈక్వల్స్ టు 27 ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ 9³ ఏమైపోతుంది? 3 9s are 27, 27 ఇంటూ q² 27 27 ఇంటూ 1 ఎంత? 27 నేను ఏం చేయలేదు చూడండి. ఫస్ట్ దీన్ని ఇంటూ ఇది వచ్చిన రిజల్ట్తోని దీన్ని మల్టిప్లై చేశాను అంతేనా. 3 ఇంటూ 9 ఏమైపోతుంది? 27 అలాగే ఇంటూ 1 ఏంటి? 27 ప్లస్ 9 ఓకేనా. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. నెక్స్ట్ స్టెప్ చూడండి ఏం జరుగుతుందో. n³ ఈజ్ ఈక్వల్స్ టు 27 ప్లస్ 27 ప్లస్ 9 ప్లస్ 1. నేను ఏంటి అంటే ఇట్లా క్యూబ్ స్క్వేర్ లాగా ఒకే ఫార్మాట్లో ఉండాలని ఈ స్టెప్ రాశాను, దీనివల్ల ఏం మార్పు జరగలేదు. n³ ఈజ్ ఈక్వల్స్ టు 9 కామన్ తీస్తున్నాను. 9 కామన్ తీస్తే నాకు ఇది చూడండి, ఇప్పుడు ఈ 27లో నుంచి 9 పోయింది అనుకోండి, ఏం మిగులుతుంది? ఎందుకంటే 9 నేను ఆల్రెడీ బయటికి తీసేసాను కాబట్టి 3 మిగులుతుంది, ఎందుకంటే ఇది ఇంటూ ఫామ్లో ఉంది కదా. సో 9 3s are 27 q³ యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాను. అర్థమైందా? 9 3s are 27. సేమ్ ఈ 27లో నుంచి 9 ఆల్రెడీ మల్టిపుల్ బయటికి రాశాను. సో ఇప్పుడు ఏం రాస్తాను? 9 3s are 27 q² యాజ్ ఇట్ ఈజ్, ఎందుకంటే q నుంచి ఏం కామన్ బయటికి రాయలేదు కాబట్టి. ప్లస్ ఈ 9 ఆల్రెడీ ఇక్కడ మల్టిప్లై అవుతుంది, సో ఇక్కడ ఏంటి? 9 1s అంటే 9 1s 9 q ఓకేనా ప్లస్ 1 అంతేనా. నేను ఈ మొత్తాన్ని ఇప్పుడు m అని రాసుకుంటా ఓకేనా. ఈ మొత్తం పార్ట్ని నేను m అనుకుంటా. సో n³ ఈజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 1. ఇప్పుడు ఇంకో ఫామ్ కూడా వచ్చిందా? n³ ఈజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 1 అని. ఏదైనా నెంబర్ని క్యూబ్ చేస్తే ఏమేం ఫామ్స్ వస్తాయన్నాడు క్వశ్చన్లో. ఒకటి 9m ఆల్రెడీ వచ్చింది, మనం R0 కేసులో 9m వచ్చేసింది. ఇంకొకటి 9m ప్లస్ 1, అది R1 కేసులో మనకి 9m ప్లస్ 1 కూడా వచ్చేసింది. R వాల్యూ 2 ఉన్నప్పుడు n పరిస్థితి ఏంది? nకి ఏమవుతుంది మన నెంబర్కి మనం ఇప్పుడు చూద్దాం ఓకేనా. మన n ఏంటి? 3q ప్లస్ r వాల్యూస్ ఏమో 0 1 2. ఇప్పుడు మనం r వాల్యూ 2 పెట్టుకొని సాల్వ్ చేద్దాం, అప్పుడు మన nకి ఏమవుతుందో చూద్దాం. n ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2. మనం నెంబర్ని క్యూబ్ చేయాలి కదా. సో n³ ఈజ్ ఈక్వల్స్ టు 3q ప్లస్ 2 హోల్ క్యూబ్ అనమాట ఓకేనా. ఇందాకే మనం a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా చూసాం, ఇక్కడ మళ్ళీ రాస్తున్నాను. a ప్లస్ b హోల్ క్యూబ్ ఫార్ములా ఏంటి? a³ ప్లస్ b³ ప్లస్ 3a² b ప్లస్ 3ab². ఇప్పుడు ఇక్కడ a ఏంటి? 3q అనేది a అలాగే 2 అనేది b. ఇప్పుడు ఫార్ములాని మనం ఎక్స్పాండ్ చేద్దాం. n³ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఏముంది? a³ a అంటే ఏంటి? 3q, సో 3q హోల్ క్యూబ్ ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏంటి? b ప్లేస్లో ఏముంది? 2, సో b³ నెక్స్ట్ టర్మ్ ఏముంది? 3a² b, సో 3 ఇంటూ a వాల్యూ ఎంత? 3q, సో a² ఇంటూ b వాల్యూ ఎంత? 2 ప్లస్ 3ab² కదా, 3 ఇంటూ a వాల్యూ ఎంత? 3q అలాగే b² కాబట్టి మనం ఏం చేస్తాం? 2ని స్క్వేర్ చేస్తాం ఓకేనా. దీన్ని ఇప్పుడు ఎక్స్పాండ్ చేద్దాం. n³ ఈజ్ ఈక్వల్స్ టు 3³ అంటే ఏంటి? 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 3s are 9, 9 3s are 27. 3³ అయింది. సరే క్యూకి కూడా క్యూబ్ ఉంది కదా, సో క్యూని కూడా 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే q³ వస్తుంది. ప్లస్ 2³ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8 వస్తుంది. ప్లస్
ఇప్పుడు ఫస్ట్ 3 ఇంటూ ఈ 3q² సంగతి చూద్దాం. 3q² అంటే ఏంటి? 3qకి రెండిటికి హోల్ స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ 3² చూద్దాం. 3 ఇంటూ 3 9, q ఇంటూ q q² ఇంటూ 2 ఓకేనా, ప్లస్ 3 ఇంటూ 3q ఇంటూ 2² ఎంత? 2 2s are 4 ఓకేనా, 27q³ ప్లస్ 8 ప్లస్ ఇప్పుడు చూడండి 3. సో 3 ఇంటూ 9q² ఏంటి? 27q². 27q² ఇంటూ 2 కదా, 27q² ఇంటూ 2 ఏమవుతుంది? 54q² ప్లస్ ఇప్పుడు చూడండి 3 ఇంటూ 3q ఎంత? 9q. 9q ఇంటూ 4 ఎంత? 36q అయిపోతుంది ఓకేనా. ఇప్పుడు చూడండి n³ ఈజ్ ఈక్వల్స్ టు 27q³ ప్లస్ 54q² ప్లస్ 36q ప్లస్ 8. నేను జస్ట్ q³ తర్వాత q² తర్వాత q ఉండాలని ఇట్లా రాశాను, దీంట్లో ఏం లేదు ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ కామన్ తీద్దాం. n³ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పార్టీకే మీకు అర్థమైపోయి ఉండాలి మనం నెక్స్ట్ చేసే స్టెప్ ఏంటి అని. 9ని కామన్ తీయడం ఓకేనా. 9ని కామన్ తీస్తే చూడండి ఈ 27q³ 9 ఆల్రెడీ మనకు బయటికి వెళ్ళిపోయింది. సో ఇంటూ 3 సరిపోతుంది కదా, ఎందుకంటే 9 3s are 27. క్యూలో ఏమైనా కామన్ తీసామా? బయట తీయలేదు. సో డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ q³ రాస్తున్నాను. ప్లస్ ఇక్కడ చూడండి 54 ఉంది. 54లో 9 ఆల్రెడీ బయటికి వెళ్ళిపోయింది, మనకు 54 రావాలి అంటే 6 ఉంది కదా, 9 ఇంటూ 6 54 కదా, q² యాజ్ ఇట్ ఈస్. 36లో 9 ఆల్రెడీ బయటకు వచ్చింది మల్టిపుల్లో. సో 9 4s are 9 ఇంటూ 4, ఈ బ్రాకెట్ అంటే ఇంటూ అని అర్థం తెలుసు కదా. 9 ఇంటూ 4 ఏంటి? 36 కదా, q యాజ్ ఇట్ ఈస్ ఇలా రాసాక ప్లస్ 8 ఓకేనా. ఇప్పుడు సేమ్ ఈ మొత్తం పార్ట్ని నేనేమనుకుంటాను? m అనుకుంటాను ఓకేనా. సో n³ ఈజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 8. బాగా గమనిస్తే మనకి ఇదే కదా కావాల్సిన ఫార్మాట్. n³ ఈజ్ ఈక్వల్స్ టు 9m ప్లస్ 8. సో మీకు అర్థమైంది కదా, n³ అనేది 9m ప్లస్ 8 ఫార్మాట్ వచ్చింది, 9m ప్లస్ 1 ఫార్మాట్ వచ్చింది, అలాగే n³ అనేది 9m ఫార్మాట్ వచ్చింది. సో ఇప్పుడు మనం గమనిస్తే మనం 9m ప్రూఫ్ చేసాం, 9m ప్లస్ 1 ప్రూఫ్ చేసాం, అలాగే 9m ప్లస్ 8 కూడా ప్రూఫ్ చేసాం. సో ఇలా ఈ క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్లో కలుద్దాం.